నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 8 ఆగస్ట్ మార్నింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 30 days మాత్రమే ఉంది. సో లక్షలాది మంది జనాలు దర్శించుకునే మన హైదరాబాద్ బడా గణేషుని పాదాలు అయితే రెడీ అయిపోయినాయి. సో నిన్న ఈవినింగ్ అప్డేట్లో మనం ఒక పాదమే చూపెట్టినాం. అండ్ ఈరోజు మార్నింగ్ అప్డేట్లో 2 పాదాలు చూస్తున్నాం. అండ్ మన స్వామివారికి సంబంధించి ధోతి మేకింగ్ కూడా నైటే స్టార్ట్ చేసేసారు మన మట్టి కళాకారులు జోగారావు సార్ టీం అయితే. సో మధ్యలో ఉన్న బార్డర్ అనేది రెడీ అయిపోయింది. ఈరోజు మనకు ఈవినింగ్ లోపు మొత్తం అయితే మన స్వామివారి ధోతి అనేది రెడీ అయిపోతుంది. మనకు 7 పడుగుల శేషనోపం కూడా పైన ఫిక్స్ అయిపోయింది. సో ఇది అండ్ ఇంకా మనం దగ్గరకు ఈ డీటెయిల్గా ఇంకేమేమి పని చేస్తున్నారు అనేది పాయింట్ టు పాయింట్ మొత్తం అయితే చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడరు, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని పనులన్నీ చూద్దాం పదండిగా. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష, జై బోలో హైదరాబాద్ గణేష్ మహారాజ్కి జై. 7th ఆగస్ట్ మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. నిన్న ఈవినింగ్ వచ్చి ఒక అప్డేట్ అయితే ఇచ్చినండి మనం. సో నిన్న ఈవినింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ ఇప్పుడు 6:30 అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో ఈ మధ్య గ్యాప్లో సో మన బడా గణేష్ దగ్గర ఏమేమి పనులు జరిగినాయి అనేది సో పాయింట్ టు పాయింట్ మొత్తం అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడరి. సో అందరూ ఫస్ట్ లైక్ కొట్టండి అండ్ జై శ్రీ గణేష హైదరాబాద్ గణేష్ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి. సో మీరు లైక్ కొట్టి కామెంట్ చేస్తేనే సో వీడియో చాలామందికి సజెస్ట్ అవుతుంది. సో మీకు తెలియకుండా మీరు ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి. సో ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది మన బడా గణేష్ దగ్గర. సో నైట్ కూడా ఫుల్ వర్షం పడ్డది. సో ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. సో స్వామివారి పాదాల దగ్గర నుంచి క్లియర్గా అయితే మనకు కనబడుతుంది చూడండి. సో నిన్న ఈవినింగ్ మన స్వామివారి పాదాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ధోతి కూడా రెడీ చేసారు చూడండి. ఇంకా మనం దగ్గరకు అయితే చూద్దాం. సో ఫస్ట్ మన గణేషుని దగ్గర అప్డేట్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో నిన్న మనం ఈవినింగ్ అప్డేట్లో చెప్పుకున్నట్టే మట్టి కళాకారులు రాగానే ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చేతులకు సో మట్టి పెడతారని అనుకున్నాం. సో అదే స్టార్ట్ చేసారు ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ అన్ని చేతులకు సో మనకు 14 చేతులకు సో హాఫ్ వరకు అయితే మట్టి పని అయింది. సో ఫింగర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఆ ఫింగర్స్ మొత్తం ఇప్పుడు మట్టి రుద్దుతున్నారు. అండ్ ఆయుధాలకు కూడా మట్టి రుద్దుతున్నారు. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గద ఉంది కదా స్వామివారి చేతిలో, సో ఆ గదకైతే మట్టి పని చేస్తూ ఉన్నారు చూడండి. సో వాన పడుతుంది కాబట్టి వెదర్ కొంచెం డల్ ఉంది, లైటింగ్ కూడా అంతగా లేదు, బట్ ఏం చేయలేం. సో మనకు రైట్ సైడ్ చేతులలో కూడా మొత్తం ఫస్ట్ లేయర్ మట్టి అనేది పెట్టేసారు. అన్ని చేతులలో ఆయుధాలు వచ్చేసినాయి. అండ్ ఇక్కడ మనకు అప్డేట్స్ చూసుకుంటే కనుక మనకు శివయ్య ఫేసు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, సో ఈ 3 ఫేసులు సో మనకు ఫైనల్ ఫినిషింగ్ అయితే వచ్చేసినాయి. చూసుకోవచ్చు మీరు, కొంచెం మెరుస్తున్నాయి చూడండి. సో ఫస్ట్ ఈ 3 ఫేసులు రెడీ చేసారు. సో మన గణేష్ ఫేస్ దగ్గర కూడా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో స్వామివారికి కన్నుబొమ్మలు డ్రా చేసారు. సో హెయిర్ సో మనకు నుదిట పైన కూడా హెయిర్ అయితే వచ్చేసింది. కిరీటం కూడా సెట్ చేసారు. సో సెకండ్ లేయర్ వరకు అయితే కిరీటం కూడా వచ్చేసింది. అండ్ కళ్ళు కూడా డ్రా చేసి చూడండి. సో మన కళ్ళ దగ్గర కానీ అండ్ ముక్కు భాగం కానీ సో మొత్తం మన గణేషుని బాడీలో మొత్తం మనకు 3 layers వరకు పనిచేస్తారు. మన గణేషుని బాడీ కానీ అండ్ కింద ఉన్న విగ్రహాలకు అన్నిటి కూడా మనకు 3 layers వర్క్ చేస్తారు. ఒక మన గణేషుని దగ్గరనే సో ఒక 5 layers వరకు అయితే వర్క్ చేస్తారు. ఎందుకంటే మనకు పోస్టర్లో ఉన్నట్టు అవుట్పుట్ రావడానికి వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సాఫ్ట్గా రావాలి, సో మంచి లుక్ రావాలి కాబట్టి సో గణేషుని ఫేస్ దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ వర్క్ చేస్తారు చూడండి. ఇగో మనకు కళ్ళు కూడా వచ్చేసినాయి మన గణేషుని. సో ఇంకొక 2-3 రోజులలో మన గణేషుని ఫేస్ అవుట్పుట్ అనేది మనకు రివీల్ అయిపోతుంది, చూడవచ్చు. సో అందరూ అన్న పైనకి వెళ్ళి దిగు లేదా డ్రోన్తో దిగు అని అంటున్నారు. బట్ పైనకి వెళ్ళడానికి మనకు పర్మిషన్ అయితే లేదు. నేను డ్రోన్ తీద్దామన్నా కానీ సందీప్ రాజ్ అంకుల్ కలవట్లేదు. సో నేను వచ్చినప్పుడు ఆయన ఉండట్లేదు, సో అంకుల్ వచ్చినప్పుడు నేను ఉండట్లేదు. సో మేబీ ఈ 1 weekలో ఎప్పుడన్నా ఒకసారి పైనకి వెళ్ళడమా లేదా డ్రోన్తో తీయడమా సో ప్లాన్ అయితే చేస్తా. ఖచ్చితంగా మీకు చూపిస్తాను నేను గణేషుని పైన ఫేసులు చాలా డీటెయిలింగ్గా. సో ఇది సో ప్రజెంట్ అయితే మన మూర్తి గారి టీం ఇక్కడ ఆయుధాలకైతే మట్టి పెడుతున్నారు. సో ఇది అండ్ ఇంకా దగ్గరకు పోయి డీటెయిల్గా సో అన్ని వర్క్స్ అయితే చూద్దాం. రైట్, సో మనకు రైట్ సైడ్ మండపంలో శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన 3 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. మనం ప్రీవియస్ వీడియోలోనే చూపెట్టినాం. సో ఆ విగ్రహాలు కొంచెం నగ్నంగా ఉన్నాయని చెప్పేసి కమిటీ వాళ్ళు చూపెట్టద్దు అన్నారు. సో ఇక్కడ నుంచే మీకు చూపిస్తున్నా చూడండి. అండ్ మనకు ఈ మండపంలో వచ్చేసి మనకు లక్ష్మీదేవి అండ్ మధ్యలో సముద్రుడు ఉంటాడు అండ్ మనకు విష్ణుమూర్తి స్వామి. సో ఈ 3 విగ్రహాలు అయితే దర్శనం ఇవ్వబోతున్నాయి మనకు రైట్ సైడ్ మండపంలో శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్లో. సో ఈ మండపం సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. సో కింద కూడా మొత్తం రెడీ చేసేసారు. సో మట్టి పని. సో ఇది మన గణేషుని పోస్టర్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే
చూడండి 2024లో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు మన గణేశుడు. సో నిన్న ఈ కింద కూడా అంతా క్లోజ్ చేసినండి. అండ్ మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మండపంలో కూడా మనకు శివపార్వతుల కళ్యాణం కాన్సెప్ట్. సో ఆ విగ్రహాలు కూడా మనకు రెడీ అయిపోయినాయి. పార్వతమ్మ విగ్రహం అండ్ మన శివయ్య విగ్రహం. అండ్ ఈ మండపంలో కూడా మనకు విష్ణుమూర్తి స్వామి దర్శనం ఇస్తున్నాడు. మనకు రాహు కేతు వెనకాల సో కొండలు ఉన్నాయి కదా, సో కొండలకు సంబంధించిన మట్టి పని అయితే నైట్ చేసేసారు చూడండి. సో యాస్టీస్ కొండలు ఎట్లయితేనో అదే విధంగా రెడీ చేశారు. దీనిపైన మనకు పెయింటింగ్ వస్తుంది. సో అప్పుడు మనకు కొండల లుక్ అనేది కనబడుతుంది. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం గోనసంచితో అయితే కవర్ చేసేసారు. సేమ్ ఇక్కడైతే ఎట్లయితే చేసిరో సో ఇక్కడ కూడా ఈ స్టేజ్ కట్నే చేస్తున్నారు చూడండి. సో ఆ విగ్రహాలు అయితే నేను చూపెట్టట్లేదు. రైట్. సో ఇది మన రాహు కేతు విగ్రహాలు అయితే మనం 3-4 డేస్ బ్యాకే చూసేసినాం. అండ్ మన బుజ్జి మూషిక వాహనం. సో మనకు లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటే కనుక మన స్వామివారి పాదాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. సో లక్షలాది మంది జనాలు దర్శించుకునే మన స్వామివారి పాదాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మన జోగారావు సార్ టీం వచ్చేసి ఇప్పుడు స్వామివారి ధోతి అనేది మేకింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఈరోజు ఈవినింగ్ లోపు మనకు ధోతి కూడా రెడీ అయిపోతుంది. సో మధ్యలో డిజైనింగ్ అనేది వచ్చింది చూడండి. సో మొత్తం ఈసారి స్పెషల్ అట్రాక్షన్ సో స్వామివారి ధోతి. సో కంప్లీట్ గోల్డ్ కలర్లో సో చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ ఎట్లయితే ఉందో ఈ ఇయర్ కూడా అట్నే డిజైన్ చేయబోతున్నారు. సో చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఒకసారి చూడండి మీరు పోస్టర్. సో డిజైనింగ్ బాగుంటుంది ధోతిది. అండ్ స్వామివారి వేళ్ళు చూడండి ఎంత డీటెయిలింగ్ అది ఇచ్చారో. సో చాలా పెద్దగా ఉన్నాయి స్వామివారి పాదాలు చూడండి. స్వామివారి పాదాలు మనకు అందడం లేదు. సో డిస్టెన్స్ ఎక్కువైపోయింది. ఎక్కువ కూడా వదలట్లేరు గ్యాప్. ఇక్కడ చూడండి గణేశుని దగ్గర ఎప్పుడెప్పుడు గ్యాప్ బాగా ఉంటుండే ముంగడ, ఈసారి ఎక్కువ వదలలేరు. ఎందుకంటే అందరూ పూజ టైంలో పైనకి ఎక్కుతున్నారు. సో డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి సందీప్ అంకుల్ ఏం చేసిండు, సో గ్యాప్ అనేది వదలకుండా చేసిండు. మొత్తం విగ్రహాలు అనేది ముంగట జరిపేసిండు. సో ఇది సో మన స్వామివారి పాదాలు. ఇది మధ్యలో ధోతి డిజైనింగ్ చూడండి. సో అక్కడ వరకు వచ్చింది. సో ఈరోజు ఈవినింగ్ లోపు మనకు స్వామివారి ధోతి కూడా రెడీ అయిపోతుంది. సో ఈవినింగ్ అప్డేట్లో స్వామివారి ధోతి కూడా చూద్దాం. అండ్ ఇక్కడ జాలి కొట్టేసినారు. సో రైట్ సైడ్ కొండరాలు ఉన్నాయి కదా, సో దీనికి సంబంధించిన సో జాలి అయితే కొట్టేస్తున్నారు మన కార్పెంటర్స్ టీమ్. సో గణేషుని వెనకాల వెల్డింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా అన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మనకు స్టేషన్ ఆఫ్ పాములు కూడా పైన ఫిక్స్ అయిపోయినాయి. అండ్ మన రామ్లాలా, సో మన అయోధ్య రామ్లాలా చూడండి. సో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి. సో మనకు అయోధ్యలో మన రామ్లాలా ఫేస్ ఎట్లయితే ఉందో సేమ్ అదేవిధంగా మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది తీసుకొచ్చారు చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బడా గణేష్ దగ్గర సో మార్నింగ్ అప్డేట్ చూసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా అయితే ఉంది మన బడా గణేష్ దగ్గర. అంత క్రౌడ్ అయితే లేదు. ఇంకొక గంట అయితే ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇది స్వామివారి పాదాలు ధోతి ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనబడుతుంది చూడండి. సో ఈవినింగ్ లోపు మనకు కంప్లీట్ స్వామివారి ధోతి అనేది మనకు సో రెడీ అయిపోతుంది. సో ఈవినింగ్ అప్డేట్లో చూద్దాం. సో ఇది సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే అందరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంకోరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.